హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ విత్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 2Bకి సంబంధించి రిడక్షన్ ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. ఈ రిడక్షన్ ఫార్ములాస్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 22లో వస్తాయి అన్నమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 22 7 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 7 మార్క్స్కి కంపల్సరీగా అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి కాబట్టి 6 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ 6 క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. ఇంటిగ్రేషన్లో మీరు ఎవరు స్కిప్ చేయకూడదు కాబట్టి ఈ క్వశ్చన్ మట్టుకు అందరూ నేర్చుకోవాల్సిందే, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఆబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ద IN is equals to integral of sin x power n dx for the integer n greater than or equals to 2 greater than or equals to 2. దీనికి ఏంటంటే ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, మర్చిపోకుండా ఈ ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే ఈ ప్రాబ్లంకి 2 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు కనుక మీరు ఈ రిడక్షన్కి ఫార్ములా కనుక్కున్న తర్వాత ఈ ప్రాబ్లం చేయకపోతే కనుక మీకు 2 మార్క్స్ అయితే తీసేస్తారు. ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో రాసుకోండి. గివెన్ IN is equals to integral of sin nx dx. ఇప్పుడు ఈ సైన్ ని కొంచెం మాడిఫై చేయబోతున్నాం. దీనికి ఇప్పుడు పవర్లో ఒక్క నెంబర్ని మైనస్ చేసి మళ్ళీ దాన్ని సైన్తోనే మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు ఒకవేళ ఈ సైన్ మల్టిప్లై చేస్తే పైన మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లై అయిపోయి క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ సైన్ ఎక్సే వస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందో మీరు గమనించాలి. ఇక్కడ ఇంటిగ్రల్ యూవీ రూల్ ఫార్ములాలో ఉంది. యూవీ రూల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ uv dx is equals to u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ లాస్ట్లో డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టుకున్నాం. ఇక్కడ పైన డాష్ అంటే u డిఫరెన్షియేట్ అయింది అని అర్థం. ఇంటిగ్రల్ ఆఫ్ vdx హోల్, మళ్ళీ ఇది వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఫార్ములా. ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఫార్ములా. ఇప్పుడు ఇందులో చూపించినట్టుగా మనం ఇక్కడ యూ ఆల్రెడీ డిఫరెన్షియేట్ చేసి ఉంది కాబట్టి ముందు అసలు యూ ఏంటో, ఈ ఫార్ములాకి సంబంధించి యూ ఏంటో వి ఏంటో ముందే మనం తీసి పెట్టుకుందాం. యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ n-1 x, v ఈజ్ ఈక్వల్స్ టు సైన్ nx. ఇది దీనిలో ఉన్న u అండ్ v. ఇక్కడ యూకి డిఫరెన్షియేట్ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ యూని మనం ముందుగానే డిఫరెన్షియేట్ చేయాలి. u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీన్ని సైడ్కి రాస్తున్నా చూడండి. ఇక్కడ ఏ ఫార్ములా వర్క్ అవుతుందంటే d బై dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములా వర్క్ అవుతుంది ఇక్కడ దీనికి ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో సైన్ పెట్టుకోవాలి, n ప్లేస్లో n మైనస్ 1. ఈ ఫార్ములా బట్టి చూస్తే n మైనస్ 1 ఇంటూ సైన్ n మైనస్ 1 ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకో ఫార్ములా ప్రకారం ఇంకో -1 ఇలా వస్తుంది ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఇది ఎక్స్ కాదు, మనం ఎక్స్ని సైన్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ సైన్ని డిఫరెన్షియేట్ చేయాలి. d బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. తర్వాత u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 సైన్ n-2 -1 ఏదైతే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇది u డాష్కి వాల్యూ, u డాష్ వాల్యూ ఇది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ఈ ప్రాబ్లం మొత్తాన్ని ఈ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేద్దాం. చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నామో. ఫస్ట్ ఈ ఫార్ములా ప్రకారం u అంటే ఏంటో రాసుకోండి. n-1 x ఇంటిగ్రేషన్ v అంటే సైన్ x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ u డాష్ ఉంది, u డాష్కి మనకు వాల్యూ ఎంత వచ్చిందో అది రాయండి. n-1 సైన్ n-2 ఇంటూ కాస్ ఎక్స్, తర్వాత dx. తర్వాత ఇక్కడ మళ్ళీ
ఇంటిగ్రేషన్ పెట్టి v కూడా ఉంది, v ఎంత మళ్ళీ sin x. ఇప్పుడు ఇదంతా ఉన్నదానికి మళ్ళీ dx, సారీ ఇక్కడ dx ఉండదు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏం వాల్యూ, in is equals to ఈ వాల్యూ అనమాట. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఫార్ములా ఎంత, sin n-1 x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x మైనస్ cos x మైనస్ ఆఫ్ తర్వాత n-1 sin n-2 x, ఇక్కడ x ఉంటుంది, cos x మళ్ళీ సేమ్ దీనికి ఇంటిగ్రల్ ఆఫ్ sin x మైనస్ cos x, డిఫరెన్షియేషన్ ఇక్కడ హోల్ డిఫరెన్షియేషన్ ఉంది dx. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ మొత్తం మల్టిప్లై ఉంది కాబట్టి దీనికే మైనస్ వేస్తున్నాం, sin n-1 x ఇంటూ cos x. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అన్ని ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఈ మైనస్ కలిపి ప్లస్ n-1 ఇంటిగ్రల్ ఆఫ్ sin n-2 x ఇంటూ ఇక్కడ cos x ఈ మైనస్ బయటకు వెళ్ళిపోయింది, cos స్క్వేర్ x హోల్ మళ్ళీ హోల్ dx. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఏముందంటే ఒక ట్రిగ్నోమెట్రీ ఫార్మ్ ఉంది, cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin స్క్వేర్ x. ఇది ట్రిగ్నోమెట్రీలో మీకు 10th క్లాస్లో వచ్చి ఉంటుంది, ఆ ఫార్ములా వాడుతున్నాం ఇక్కడ. in ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకొంచెం చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin స్క్వేర్ x, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంది సమ్మేళ వచ్చింది అనేది, మైనస్ n-1 x ఇంటూ cos x ప్లస్ మైనస్, ఇప్పుడు దాని ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట, n-2 x ఇంటూ 1 మైనస్ sin స్క్వేర్ x మళ్ళీ సేమ్ dx ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin x ఇంటూ cos x ప్లస్ ఇది ఉన్న ఈ వాల్యూ ఉన్న మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, లేకపోతే తప్పు రాసేస్తూ ఉంటారు. n-1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin n-2 x ఇంటూ దీనికి 1కి చేసాం కాబట్టి మళ్ళీ ఈ డిఫరెన్షియేషన్ ఇక్కడ dx రాసేస్తాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ n-1 సేమ్ మళ్ళీ సేమ్ స్టోరీ, sin n-2 x ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ రాదు ఇంటూవే అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఆల్రెడీ బయట వెళ్ళిపోయింది, ఇక్కడ రాసేసాం sin స్క్వేర్ x మళ్ళీ dx, sin స్క్వేర్ x dx. ఇప్పుడు in ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin n-1 x cos x ప్లస్ n-1 ఇంటూ, ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడటానికి అంటే అసలు ఈ బాక్స్ అసలు ఎలా ఉంది అంటే in ఎలా ఉంది అంటే in ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఏంటి, sin n x dx, ఇది క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఇప్పుడు బోత్ సైడ్స్ -2 యాడ్ చేస్తే ఇక్కడ పవర్లో -2 ఇక్కడ -2 యాడ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాం అంటే in -2గా రాస్తున్నాం. దీన్ని ఇక్కడ -2 ఉంది, దీనిలో లేదు -2 లేదు, n ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఫార్ములా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది కాబట్టి -2 కలుపుకుని in -2గా రాసుకుంటాం, మైనస్ ఆఫ్ in ఇక్కడ సేమ్ ఏమవుతుందంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ n ఒకటే ఉంటుంది,
n ఒకటే ఉంటే సేమ్ ఫార్ములా ఇది ఒకటే కదా, IN ఈజ్ ఈక్వల్స్ టు, కాబట్టి INఏ రాసేస్తాం. సమ్ అయిపోతుంది, చాలా చిన్నగా అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ కదా, ఇప్పుడు ఇటు తీసుకొస్తే పాజిటివ్ వాల్యూ అయిపోద్ది. n ప్లస్ n మైనస్ 1 IN ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ n మైనస్ 1 x కాస్ x ప్లస్ n మైనస్ 1 IN మైనస్ 2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే IN కామన్ తీద్దాం. IN కామన్ తీసేస్తే ఇక్కడ IN కామన్ తీసేస్తే 1 ఉంటుంది, ప్లస్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ n మైనస్ 1 x కాస్ x ప్లస్ n మైనస్ 1 IN మైనస్ 2. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఓన్లీ n వాల్యూ ఒక్కటే ఉంది కాబట్టి ఇది తీసేసుకొస్తాం. n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ n మైనస్ 1 x ఇంటూ కాస్ x డివైడెడ్ బై ఈ n ఇటు వచ్చేసింది అనమాట, n ప్లస్ n మైనస్ 1 మళ్ళీ ఇది డివైడెడ్ బై IN మైనస్ 2. ఇది మన రిడక్షన్ ఫార్ములా. దేనికి? సైన్ ఎక్స్కి. సైన్ ఎక్స్కి రిడక్షన్ ఫార్ములా. మరి క్వశ్చన్లో ఏముంది? క్వశ్చన్లో ఇప్పుడు వీడి n వాల్యూ ఇచ్చాడు, ఈ n వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్లో IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ 4x dx. ఇప్పుడు దీన్ని బట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 4, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోద్ది కదా. I4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ 4 మైనస్ x కాస్ x బై 4 ప్లస్ 4 మైనస్ 1 బై 4 ప్లస్ 4 మైనస్ 2. దీన్ని మైనస్ చేసేయండి. ఏమి దేనికి? ఇప్పుడు సైన్లో పవర్లో 3 ఉంటుంది, కాస్ x డివైడెడ్ బై 4 ప్లస్ ఇక్కడ మళ్ళీ 3 ఉంటుంది, 4 ఇక్కడ I2 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ I2 వచ్చింది. I2 కూడా సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసేసి మనం రాయాలన్నమాట. మైనస్ సైన్ 3x కాస్ x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ మైనస్ సైన్ 2 మైనస్ 1 x బై 2, ఇక్కడ కాస్ x కూడా ఉంటుంది, ప్లస్ 2 మైనస్ 1 బై 2 2 మైనస్ 2. ఇది ఫార్ములా జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ నేను ఇప్పుడు సేమ్ 4కి ఎలా చేసాము సేమ్ 2కి కూడా ఇదే ఫార్ములా అప్లై చేశాను. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. మైనస్ సైన్ 3x కాస్ x బై 4 ప్లస్ 3 బై 4, ఇప్పుడు మైనస్ చేసాను, మైనస్ సైన్ x కాస్ x బై 2 ప్లస్ 1 బై 2 I0. ఇక్కడ I0 వచ్చింది. I0కి వాల్యూ అని కలుపుకోవాలి. మన ఈ దాంట్లో ఇప్పుడు ఈ n ప్లేస్లో I0 సబ్స్టిట్యూట్ చేసేసి అయిపోద్ది కదా. I0 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ n ప్లేస్లో ఏం చేస్తున్నాం అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ ఫార్ములాలో. సైన్ 0x dx. I0 ఈజ్ ఈక్వల్స్ టు ఎనీథింగ్ పవర్ 0 ఎంత? 1. ఎనీథింగ్ పవర్ 0 1 dx. ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ ఆఫ్ 1x అంటే ఎంత? x ప్లస్ సి. I0 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ సి. చూడండి ఇది I0 వాల్యూ. I0కి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సేమ్ దానిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే సమ్ అయిపోతుంది కదా. చూడండి సబ్స్టిట్యూట్ ఎలా చేయాలో సేమ్ ఇది ఉన్నది అక్కడ రాసేస్తే సరిపోతుంది. మైనస్ సైన్ 3x కాస్ x బై 4 ప్లస్ ఇంకా మల్టిప్లై చేసేయండి దీన్ని కూడా. దీన్ని ఇది మొత్తం దీంతో మల్టిప్లై చేస్తే ఇది చివరి రాయండి. ఇది జస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే కొంచెం ఆన్సర్ క్లియర్గా ఉంటుంది. 3 బై ఇక్కడ 4 ఇంటూ 2 8 ఆఫ్ మైనస్ సైన్ x కాస్ x ప్లస్ 1 బై 2. I0కి వాల్యూ ఎంత? x ప్లస్ సి. ఇది వాల్యూ. ఇప్పుడు ఇది దీనికి కూడా మల్టిప్లై అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 3x కాస్ x బై 4 ప్లస్ 3, ఇక్కడ ప్లస్ కాదు ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ రాసేసుకుందాం. మైనస్ 3 బై 8 సైన్ x ఇంటూ కాస్ x, మళ్ళీ దీన్ని దీంతో మల్టిప్లై చేయండి, ప్లస్ 3 బై 8
ఎక్స్, ఇది మళ్ళీ మామూలుగా ప్లస్ సి. ఇప్పుడు ఇది ఐకి 4కి ఇంత కన్ఫామ్గా మార్క్ చేయకుండా మొత్తం ఫుల్ మార్క్స్ రాస్తే దీనికి 7 పడిపోతాయి. షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒక నిమిషం మొత్తం నీట్గా కనబడేట్టు పెడుతున్నాను. ఓకే, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. ఇది ఏమైనా మెసేజ్ తీసుకోండి. ఎలా రాయాలి, ఇలా రాస్తేనే ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ సైన్ లాగే కాస్కి చూద్దాం. ఇప్పుడు దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రల్ కాస్ పవర్ 5 ఇచ్చారు, ఇందాక సైన్కి 4 ఇచ్చారు కదా. సేమ్ అలాగే ఈ సమ్ కూడా మ్యాక్సిమం జస్ట్ కాస్కి సైన్ మారింది. ఓకే, ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముందు గివెన్ చూద్దాం. గివెన్ in is equals to cos power nx dx, ఇది కదా గివెన్. ఇప్పుడు సేమ్ అలాగే ఇందాక సైన్కి ఎలా చేసాము, is equals to cos n minus 1 x into cos x dx. ఇది మళ్ళీ ఇది ఏంటంటే సేమ్ ఇందాకట్లాగే మల్టిప్లై చేస్తే సేమ్ ఇది ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. సేమ్ ఫార్ములా కూడా మళ్ళీ రాస్తున్నాం ఒకసారి. ఇంటిగ్రల్ uv dx is equals to u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, uv dx మళ్ళీ హోల్ dx. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇది గుర్తుండిపోవాలి. చాలాసార్లు వాడుతూ ఉంటాం, సమ్స్లో ఇంకా 2 మార్క్స్లో కూడా వాడుతూ ఉంటాం. ఇప్పుడు u ఏంటి, u ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఎక్స్. మళ్ళీ v ఏంటి, v ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలాగో ఇక్కడ యూకి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ కాస్ n మైనస్ 1 ఎక్స్. దీనికి ఫార్ములా వచ్చి d బై dx ఆఫ్ x పవర్ n is equals to n into x పవర్ n minus 1. నేను మళ్ళీ ఎందుకు రాస్తున్నానంటే మీకు గుర్తుండాలి ఈ ఫార్ములా. మీరు కూడా రాసేటప్పుడు అలాగే ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో కూడా ఇలా మెన్షన్ చేయండి. అప్పుడు మంచి అట్రాక్టివ్గా ఉంటుంది మీ పేపరు, ఫుల్ మార్క్స్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఓకే, సేమ్ దాని ఫార్ములా ప్రకారం u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 కాస్ n. ఇప్పుడు మళ్ళీ మైనస్ మైనస్ అట్లా ఎలా 2 ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంటూ మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ చేయాలి, ఇది ఎక్స్ కాదు కదా, కాస్ అనేది ఎక్స్ కాదు కదా, అందుకే మళ్ళీ d బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్కి d బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, n మైనస్ 1 కాస్ n మైనస్ 2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇది వచ్చేసి u డాష్కి వచ్చిన వాల్యూ. ఇప్పుడు మళ్ళీ in ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఈ ఫార్ములాలో మొత్తం చేయండి, కాస్ n మైనస్ 1 ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు v వాల్యూ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇప్పుడు మనకు వచ్చిన uv ఫార్ములా n మైనస్ 1 కాస్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ x ఆఫ్ మళ్ళీ ఇంటిగ్రల్ cos x dx హోల్ dx, ఇక్కడ కూడా హోల్ బ్రాకెట్ in. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వీటిని ఇంటిగ్రల్ ఫార్ములాస్ అప్లై చేయాలి. కాస్ n మైనస్ 1 ఎక్స్, కాస్ ఎక్స్కి ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ n మైనస్ 1 కాస్ n మైనస్ 2 ఎక్స్. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ మైనస్ ఎలా ఉంది కాబట్టి ముందు ఇది ఆల్రెడీ ఇది మొత్తం మల్టిప్లికేషన్లోనే ఉంది, ఈ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సైన్లు కూడా చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల మార్క్స్ పోతుంటాయి. సారీ, కాస్ ఎక్స్ తర్వాత ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ మళ్ళీ సైన్ ఎక్స్ మళ్ళీ హోల్ డిఎక్స్. x into sin x plus integral of n minus 1 cos n minus 2 x into
ఇక్కడ సైన్ ఇంటూ సైన్ ఏమైంది సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ డిఎక్స్. మళ్ళీ ఇక్కడ కూడా బ్రాకెట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ ఏం చేద్దామంటే ఇది ఇంటిగ్రల్లో ఉన్నా సరే ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయటకు వచ్చిన కాన్స్టెంట్గానే ఉంటుంది, n మైనస్ 1 ఉంటుంది. కాస్ n మైనస్ 2x. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడేం ఫార్ములా వాడడం కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎలా వాడామో ఇది కూడా సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సేమ్ ఫార్ములా అలాగే ఉంటుంది, అది ఇక్కడ అప్లై చేయాలి. సైన్ స్క్వేర్ ప్లస్ రీప్లేస్ చేయండి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు రాయండి మిగతా కాస్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్. ఇప్పుడు మొత్తాన్ని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం, తెలుసు కదా 1 ఇందాకట్లాగే సేమ్ కాస్ n మైనస్ 2 ఎక్స్ మైనస్ ఆఫ్ n మైనస్ 1 మళ్ళీ సేమ్ కాస్ n మైనస్ 2. ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ ఎలా వచ్చింది ఇక్కడ ప్లస్ ఉంది కదా అనుకుంటారు, ఇక్కడ దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దీనికి మైనస్ వచ్చింది. కాస్ ఎక్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఈ స్టెప్ అర్థమైందా? కాస్ స్క్వేర్ అనేది మొత్తం ఎలా ఉందో యాస్టీస్గానే రాసాం. సేమ్ ఇది 1ని మల్టిప్లై చేయటం వల్ల ఇది ఎలా వచ్చింది, తర్వాత ఈ మొత్తాన్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేయటం వల్ల ఇది ఎలా వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ స్టెప్ కార్డ్ మ్యాక్సిమం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్ని రిడక్షన్ ఫార్ములాస్లో. మళ్ళీ కంటిన్యూ చేయండి, సేమ్ సైన్ ఎక్స్ లాగే ఉంటుంది. ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడే అసలైంది ఏంటంటే ఇటు క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఎక్సే మిగులుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు అసలు ఏం మీకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వాలి అసలు నెక్స్ట్ స్టెప్ ఏమవబోతుంది అనేది. ఇది మొత్తం ఇది సేమ్ ఇలాగే ఉంటుంది n మైనస్ 1. ఇది మొత్తం ఎలా ఉంది ఇక్కడ మొత్తం ఎలా ఉందంటే సేమ్ ఇందులో ఉన్నట్టే ఉంది కానీ ఇక్కడ -2 ఉంది. ఇప్పుడు ఐఎన్ ప్లేస్లో ఐఎన్ -1 రాసుకోవచ్చు, ఐఎన్ -2 రాసుకుంటే సరిపోతుందిగా. తర్వాత మైనస్ ఆఫ్, ఇప్పుడు సేమ్ n-1 కూడా అలాగే ఉంటుంది. ఇది ఐఎన్ రాసేసుకుంటే సరిపోతుంది. ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n-1 ఎక్స్ సైన్ ఎక్స్. సారీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఐఎన్ ఇది మైనస్ కదా, ఇటువైపు తీసుకొస్తే ప్లస్ n-1 ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఐఎన్ -2. ఈ స్టెప్ అర్థమైందిగా. జస్ట్ ఇటువైపు తీసుకొచ్చాం, ఐఎన్ కామన్ తీస్తే ఐఎన్ ప్లేస్లో 1 ఉంటుంది ప్లస్ n-1 ఉంటుంది అంతే. ఈవన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈజ్ ఈక్వల్స్ టు కాస్ n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఐఎన్ -2 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది n ఒకటి కదా, n ఇటు తీసుకొచ్చేస్తే ఇట్లని డివైడ్ చేస్తుంది. n-1 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై n ప్లస్ n-1 బై n ఐఎన్ -2. ఇదే దీని రిడక్షన్ ఫార్ములా. ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఇది ఫార్ములా. ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, కాస్ పవర్ 5 ఉంది అంటే n వాల్యూ ఎంత 5. ప్రాబ్లం రాసుకుందాం. గివెన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ 5x dx అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. n ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందా, కాస్ పవర్ 5 - 1 x ఇంటూ సైన్ ఎక్స్ బై 5
ప్లస్ 5 మైనస్ 5 డివైడ్ బై 5 మైనస్ కొంచెం లెంతీ వస్తుంది, ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ కాబట్టి ఐ నాట్కి వాల్యూ కనుక్కోవసలే ఇందాకట్లాగా 4x ఇంటూ sin x డివైడెడ్ బై 5 ప్లస్ 4/5 ఇక్కడ I3 వస్తుంది. I3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి, సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడు I3 కూడా వాల్యూ కనుక్కోవాలి. IN ఈజ్ ఈక్వల్స్ టు cos power 4x ఇంటూ sin x బై 5 ప్లస్ 4/5 ఇంటూ సేమ్ ఫార్ములా cos 3 minus 1 x into sin x డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది 3 వేయాలి, ప్లస్ 3 minus 1 3 IN 3 minus 2 ఇలా I ఇక్కడ 4, ఇది 4 n కాదు, ఇది I4 is equals to cos power 4x to sin x divided by 5 plus 4/5 into cos square x into sin x divided by 3 plus 2/3 into I1 అంటే ఏముంది, ఈ 1 దీంట్లో IN ప్లేస్లో 1 పెడితే సరిపోతుంది. cos 4x into sin x divided by 5 plus 4/5 into cos square x sin x by 3 plus 2/3 into ఏమవుతుందంటే ఇక్కడ చిన్న స్టెప్ ఉంటుంది, చూపిస్తాను. ఎక్కడ రాస్తామంటే ఇక్కడే రాస్తాను చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx ఎలా అంటే ఇక్కడ పవర్ 1 ఉంటుంది, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ cos xకి ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు sin x ప్లస్ సి. ఇది బాక్స్లో వేసుకోండి, అసలు ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఈ స్టెప్లో అనేది. ఇక్కడ ఇంటిగ్రల్ IN ఒక బాక్స్ ఒక నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. ఈ ప్లేస్లో ఈ sin x ప్లస్ 3 అనేది రీప్లేస్ చేయాలి. ఎందుకు, ఇది ఈక్వల్స్ టు I1 కాబట్టి. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు. ఇక్కడ రాస్తాను క్లియర్గా. ఇంటిగ్రల్ I1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇక్కడ రాసుకోమాకండి, cos power 1x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos xకి ఫార్ములా ఏంటంటే sin x ప్లస్ సి. ఇది ఫార్ములా కాబట్టి మొత్తం ఒక దగ్గర రాసేసుకుంటే మన సమ్ అయిపోయినట్టే. cos 4x ఇంటూ sin x డివైడెడ్ బై 5 ప్లస్ 4/5 cos square x into sin x by 3 plus 2/3 into sin x plus c. ఇది మల్టిప్లై చేయాలి, చేయకపోయినా మీకు ఫుల్ మార్క్స్ అయితే వచ్చేస్తే, కానీ చేయండి మ్యాక్సిమం. sin x డివైడెడ్ బై 5 ప్లస్ ఇక్కడ ఒక 3 4/15 ఇంటూ cos square x sin x ప్లస్ మళ్ళీ ఇక్కడ 2 8 టైమ్స్, తర్వాత ఇది 15 టైమ్స్, ఇది 15 sin x ప్లస్ సి. ఇది మన వాల్యూ. ఇక్కడ దాకా చేస్తే మీకు 7 మార్క్స్ పక్కాగా వచ్చేస్తాయి. ఇలాగే చేయాలి, ఎందులోనూ స్కిప్ చేయడానికి వీలు లేదు. ఈ స్టెప్స్ని మా గన్ షాట్లో అలా ఉన్నాయి, మా సార్ వేరేలా చెప్పారు. ఈ స్టెప్స్ అన్నీ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. తప్పకుండా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఇంటిగ్రేషన్ అసలే ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే డైలీ మన ఛానల్లో ఉన్న జస్ట్ మనం ఇచ్చే 2 క్వశ్చన్స్, ఇంకో LAQ ఉందని చెప్పాను కదా ఇంటిగ్రేషన్లో, అవి కొంచెం లెంతీగానే ఉంటాయి, కానీ ఇంత ఫోకస్డ్గా చేయాల్సి అంతే, ఇంత వెరీ చిన్న దానికి కూడా క్యాలిక్యులేషన్స్ లాంటివి ఏమి ఉండవు. కొంచెం వీటితో పోలిస్తే అవి చిన్నగానే ఉంటాయి.
అర్థం చేసుకుంటే ఈజీ, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ సమ్స్. ఇది తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. ఇవి మళ్ళీ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.